మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. నా దేవుని ప్రేమ అపరిమితం, అద్భుతమైన జీవితాలను మీకు ప్రసాదించునుగాక. దేవుని మాటలోనికి వెళదాం. దేవుని మాట మన జీవితాన్ని ఎంత గొప్పగా కార్యం చేస్తుంది అంటే ఆ జీవం కలిగిన మాట వినడమే మన జీవితానికి ధన్యత అని చెప్పక తప్పదు. ఓసారి ఇశ్రాయేలు బయలుదేరి వెళుతూ ఉండగా దేవుడు వారితో, మీరు భయపడబాకండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పాడు. కారణం ఏంటంటే వెళ్ళేది కొత్త మార్గం. ఆ మార్గంలో మొట్టమొదటిగా ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలో అడుగు పెట్టారు. బాగా ఆలకించండి. అందరూ పోయే రహదారి మీద మనం కూడా పోతే తేలిగ్గా ప్రయాణం చేస్తాం. ప్రయాణకు అనుకూల గుర్తులు ఉంటాయి. అది మనకు దీవెనకరంగా ఉంటుంది. అరణ్యంలో పడి వెళ్ళేటప్పుడు మనం ఏ ఆధారం ఉండదు, ఎవరు ఎదురుపడరు, ఏ సమాచారం చెప్పరు. అట్టి మార్గంలో ఇశ్రాయేలు నడిపిస్తూ ఉండగా వీళ్ళంతా ఆయన వైపు తిరిగి ఈ మార్గం ఎలా ఉంటుందో, మా పయనం ఎలా సాగుతుందని ఆందోళన చెందుతున్న వేళ నెమ్మదిగా దేవుడు చక్కని మాట అన్నాడు. ప్రజలారా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నేను మీ అరణ్య మార్గంలో వెళుతున్నారు గనక ఒక దూతను మీ ముందు ఉంచుతా. ఆ దూత మిమ్మల్ని నడిపిస్తుంది. అంటే దూత పరలోక ప్రతినిధికి సంకేతం. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేది అరణ్యం. ఇప్పుడు మన జీవితం కూడా అరణ్య భూయిష్టమేగా. ఈ అరణ్యంలో ముళ్ళు, కన్నీళ్లు, వేదన, విసర్పాలు, ఎన్నో అవరోధాలు, నానా బీభత్సం ఉంటుంది. మన వ్యక్తిగతంగా బట్టగట్టి బజార్లో తిరుగుతూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నా ఇంటి నిండా కన్నీళ్లు, ఇంటి నిండా భేదాలు, ద్వేషాలు, నష్టాలు, రోగాలు ఈ మన జీవితంలో ఉంటూనే ఉందిగా. వాళ్ళు అరణ్యంలో నడిచారు, మనం ఇంట్లోనే ఉంటున్నాం. కానీ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయిగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళే మార్గం అరణ్యం అని నా ప్రభువు నాకు తెలుసు అని, నేను నడిపిస్తాను, దూతను పంపాను. ఈ దూత పరలోకానికి దిగి వచ్చే ఆ అనుభవం ఎంత గొప్పగా ఉంటుందంటే, అంటే దూత మనుషుని శక్తికి మించింది. ఆ దూత వెలుగుతూ ఉంటుంది. ఆ దూత సమస్తాన్ని సరళం చేస్తుంది. ఆ దూత మనకు ఒక మార్గాన్ని, శబ్దాన్ని వినిపించి ఇటు నడు, అటు వెళ్ళవద్దు అంటూ బోధిస్తుంది. ఒక క్షణం దూత నడిస్తే నీ పయనం ఎంత బాగుంటుంది. కనుక అరణ్యంలో పెట్టి అవస్థల పాలు చేయక, కన్నీళ్ళే నీ ఆస్తిని విడిచిపెట్టక, నీవు దిక్కులేనివాడుగా బతుకుతావు అనకుండా ఆయన ఎంత బాధ్యత తీసుకుని ఒక దూతను పంపుతున్నాడు. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీవు అరణ్యులాంటి సమస్యలో ఉన్న దేవుని వైపు తిరగగలిగితే వెలుగు నీ ముందు నడుస్తుంది. అన్నిటికంటే దేవుని వాక్యం స్వరం మాట్లాడుతూ ఉంటుంది. ఆ స్వరం నిత్యం వినబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలిస్తే వాక్యం నీతో మాట్లాడుతుంది. మోకరించి ప్రార్థన చేస్తే ఆ యొక్క మార్గాల్లో ప్రభు నిన్ను నడిపించడం మొదలు పెడతాడు. ఊహకు మించిన అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే అలా జరుగుతాయో ఓ విచిత్రమైన సంఘటన చెబుతాను. వీళ్ళు వెళుతూ ఉండగా మార్గంలోనట కొన్ని ప్రాంతాల దగ్గర ఆపి వాళ్ళకు చేయాల్సిన మేలు ప్రబోధన చేసి నడిపిస్తూ వస్తున్నాడు. వీళ్ళు వెళ్ళే స్థలం ఎట్లాంటిదంటే అక్కడ చక్కని మాట రాశాడు. నిర్గమాకాండం 23 అధ్యాయము 20-23. అక్కడ అమోరీలు, హిత్తీలు, పెజీలు, కనానీలు, హెవీలు, ఏవీసులు ఉన్న చోటు. అంటే నిన్ను నడిపించేటప్పుడు 5 రకాల సమస్యలు నీకు వస్తానే ఉంటాయి. కానీ కంగారు పడనక్కర. దూత వారున్న చోటికి ముందుగా నడిచి ఆ చోట్లో ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని నీకివ్వబోతుంది. అర్థమైందిగా. అంటే నీకు ముందు నడిచే దూత నీకు ఎదురయ్యే సమస్యలు ఏదైనా ముందే పరిష్కారం చేసి, మార్గం సరళం చేసి, వెలుగుతో నింపి ఆ దీవెనకరమైన స్థలాలు వాళ్ళకు కాక నీ సొంతం చేయబోతా ఉన్నాడు. మరి ఈ మాటలు విన్నాక మన ముందు ఒక దూత నడిస్తే ఎంత బాగుంటుంది. దూతకు అవగాహన ఉంది, దేవుని శక్తి పరిపూర్ణంగా ఎరిగి సాగిన అనుభవం. కనుక రేపేమవుతుందో, భవిష్యత్తు ఎలా ఉండదో, పిల్లల మనుగడ ఎలా ఉండదో ఊహించక్కరడా. నీకు మేలే సిద్ధపరుస్తాడు, దూతే సిద్ధపరిచి నడిపిస్తాడు. అన్నీ 5 రకాల గుంపు నీకెదురైన అన్నిట్లో జయము నీకై మేలైన నిర్ణయం జరిగి నీ భవిష్యత్తు తీర్చిదిద్దబడి నీ పిల్లలకు క్షేమంగా ఉంటుంది. అట్టి కృప
మీకు కలగాలను సేవకుడిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. నీవు నడిపిస్తే ఆ మార్గం దీవెనకరంగా ఉంటుంది. మనిషి కృంగిపోయేవాడని, ఒంటరిగా మిగిలిపోయేవాడని, నీరసిల్లి అడుగు ముందుకు వేయలేని వాడిని బలహీనుడని మట్టికట్టమని ఎరిగి ఈ మాటలు వినిపించినందుకు వందనాలు. ఆ ఇంట్లో ముందు నడవండి, కార్యాలు సఫలం చేయండి. పిల్లల చదువులైనా, ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలైనా, ఆరోగ్యమైన, ఆహారమైన, ఐక్యతైన, సమాధానమైన ప్రతిదీ నువ్వు సమకూర్చండి. ఆ ఇంటికి రక్షణ భాగ్యం ఉండాలి. ప్రార్థనా జీవితంతో వర్ధిల్లాలి. సిద్ధపరిచిన మేలుల ద్వారా వాళ్ళు వృద్ధి చెందాలి. దేహానికి ఆరోగ్యం, కుటుంబానికి క్షేమం, ఆర్థిక పరిస్థితులు మెరుగవటం, ప్రార్థనలో పెంచబడడం, కష్టాజీతం దీవెనకరంగా మారడం, ప్రతి విషయంలో కృపను చూపి కార్యం చేసి దోసతో నడిపించి మేలు చేయమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.